ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్యన్న కమిటీ తరఫున ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షునిగా అనంతపురం నడిబొట్టున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందర గత 4 రోజుల కిందట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ సార్ గారి మీద దాడిని నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే భారతదేశంలో అత్యున్నత పదవి. ఈ పదవికి మించి వేరే పదవి అంటూ ఉండదు. అలాంటి వ్యక్తిపైనే దాడి జరగడం అనేది చాలా హేమమైన చర్య. గవాయ్ గారి చరిత్ర చాలా ఉన్నతమైన చరిత్ర. వాళ్ళ నాన్నగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర శిష్యరికం చేశారు. వాళ్ళు అంబేద్కరిస్టులు. ఏదైనా నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిపై కుట్రపూరితమైన చర్య ఇది. అతని కావాలని అతను బలహీన వర్గాలకి అండదండగా ఉండాడని ఏదైతే మొన్న బీహార్లో తప్పుడు సమాచారం తీసుకొని తప్పుడు ఓటర్ల జాబితాని బయటకు తీసుకొని ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన వ్యక్తి. కావున వాళ్ళ ప్రభుత్వాల అన్యాయాన్ని ఎండగడుతున్నాడని బలహీన వర్గాలకు అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక అంబేద్కర్ పైన దాడి చేయడం చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తి స్థాయిలో ఎంఆర్పిఎస్ ఖండిస్తూ అతనిపై వెంటనే దేశద్రోహం కేసు నమోదు చేసి దేశ బహిష్కరణ చేసి దేశద్రోహిగా అతనికి ముద్ర వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు కూడా చేపడతామని, ప్రభుత్వం కూడా వెంటనే అతనిపై చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ, మరియు ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల పైన కానీ ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తే వితిన్ 10 నిమిషాల్లో పోలీసు అరెస్ట్ చేసి వాళ్ళు సబ్జైలు పెడుతున్నారు. మరి మహోన్నత వ్యక్తి పైన దాడి చేస్తే ఇంతవరకు అతన్ని చర్య తీసుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. వెంటనే అతనిపై చర్య తీసుకోకపోతే ఎంఆర్పిఎస్ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగభూషణ. ఉసురుపాటి బ్రహ్మయ్యన్న గారి నాయకత్వంలో మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దేనికోసం అంటే, మరి ఈరోజు చీఫ్ జస్టిస్ అయినటువంటి మన గవాయ్ గారి పైన, మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారిపైన మరి బూటుతో విసరడం అంటే ఇది చాలా నీచమైన హేయమైనది అని చెప్పనేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మరి ఆయన పైన ఎవరైతే బూటు విసిరారో ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ మరి దేశద్రోహిగా పరిగణిస్తూ అలాగే ఆయన్ను దేశ బహిష్కరణ చేయాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉద్దేశంతో ఎవరు చేసినా కూడా, ఎవరు ఆ పనికి పూనుకున్నా కూడా అలాంటి వారిని వెంటనే శిక్షించాలని చెప్పనేసి, మరి ఇలాంటి వారికి తగిన శిక్ష వేయకపోతే మరి రాబోయే కాలంలో కూడా మరి మా ఉసురుపాటి బ్రహ్మయ్యన్న గారి నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.